బిగ్ బాస్ 8 వస్తుంది, చూస్తారా చూడరా? చూడకుండా ఎందుకుంటా చూస్తాం. అదేంటి అంత నచ్చినట్టు చెప్తున్నారు? మన పనిలో మనం ఉంటాం, ఖాళీగా ఉన్నప్పుడు ఏదో గంట ఏదో ఒకటి చూడాలి. ఇంతకుముందు జబర్దస్త్ చూసేవాళ్ళం, బిగ్ బాస్ స్టార్ట్ అయితే ఒక గంట చూస్తాం అంతే. ఇంకంతకన్నా ఇంకేం చేస్తాం. బిగ్ బాస్ బాగా ఎంటర్టైన్ చేస్తుంది అన్నారు, మంచి మంచి సినిమా ఆర్టిస్టులు కూడా, అందమైన అమ్మాయిలు కూడా అందులో వెళ్తున్నారు, బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అందమైన అమ్మాయిలు అని చెప్పేసి మీరు ఎలా చెప్తారు చెప్పండి? నీకు ఎడ తెలుసు అందంగా ఉన్నారు లేదు? చూస్తున్నాం కదా కథ, చూపిస్తే అందంగా ఉన్నారని చెప్తాను నువ్వు. ఇవన్నీ అంటే నీకు నచ్చలేదా? నచ్చకుండా ఎందుకు ఉంటుందో నచ్చుతుంది. అయితే బిగ్ బాస్ లో ఎవరిని కోరుకుంటున్నారు? దేనికి దేని విధంగా చెప్పు, ఏ విధంగా కోరుకుంటున్నారు? మీకు ఎవరు ఇష్టమైన? మేము కామెడీగా ఒకరిని కోరుకుంటాం, ఎవరు వేరే విధంగా వేరే వాళ్ళని కోరుకుంటాం. కామెడీగా ఎవరిని కోరుకున్నారు? కామెడీగా అంటే ముక్క వినాశం కోరుకుంటాం అన్న. కుమారి ఆంటీ గారు అందులో వస్తున్నారు, బిగ్ బాస్ లో మంచిదే వస్తే మనం ఏం చేస్తాం, మంచిదే. ఇప్పుడు నేను మామూలుగా ఏంటంటే 10 మంది వంట చేస్తారు, ఆమె ఏంటంటే ఇంతమంది 100 మందికి అన్నం పెట్టింది కదా, ఆడిపోతే సరే మిగతా 9 మందికి పని తగ్గిద్ది కదా, ఆ పిల్ల వండి పెట్టిద్ది. ఆమె చేతి చేస్తుందేమో. ఇప్పుడు కుమార్ ఆంటీ గారు 1000 రూపాయలు 2 లెవెల్ అన్నారు, ఇప్పుడు అక్కడ కూడా అదే అంటారంటారా? ఆడంటే 1000 రూపాయలు ఇస్తారు, 2 లెవెల్ ఎక్స్ట్రా నీకు. అంటే కుమార్ ఆంటీ సిరిగా 1000 రూపాయలకి అంకితం అంటారు, 1000 రూపాయలు ఎక్స్ట్రా అంతే. ఇప్పుడు మరి వేణుస్వామి కూడా వస్తున్నాడంట. వేణుస్వామి ఎందుకులే, ఎందుకులేంటే ఏమైంది? ఇప్పుడు మామూలు వేణుస్వామి కుమార్ అంటే అవసరం ఉంటాయి వీళ్ళంతా. మామూలు ఫ్రెండ్లీ మాట్లాడుకుందాం, ఛానల్ తీసి పక్కన పెట్టేసి మన ఫ్రెండ్లీ అవసరం ఉంటుంది. కింద స్థాయి నుంచి కొంచెం సెలబ్రిటీలు అయ్యి నేను కింద నుంచి వచ్చిన తెంగపోతావు, నన్ను తీసుకెళ్తారా? సరే అయితే ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్ళాలనుకున్నా? ఎవరు? వెళ్తావా? నేను బాను, నాకు 2-3 రోజులు లీవ్లు ఇవ్వడానికే మా మేనేజర్ చచ్చిపోతున్నాడు. అంటే జీతం కంటే ఎక్కువ కదా? డబ్బుల కోసం పని చేస్తున్నప్పుడు 4 రోజులు పని చేస్తాం, డబ్బులు వస్తాయి. నా బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది, మా వాడు మనను ఆడికి పోయి ఆడికే పో మళ్ళీ అంటాడు. ఫైనల్ గా ఒక మాట, బిగ్ బాస్ మీద మీకు ఆఫర్ వచ్చింది అనుకో, మీరు వెళ్తారా వెళ్ళరా? అసలు ఫైనల్ గా బిగ్ బాస్ మీద మీకు ఒపీనియన్ ఏంటి? నేను పోను, చూస్తాను, ఒక గంట అన్నం తినేటప్పుడు. మిగతా టైం అంతా అబ్బే వాళ్ళు ఏంటంటే నాగార్జున గారు ఏం చెప్పారు, 24x7 అన్నాడు. మన యాడ్ అవుతుంది. ఆయన అంటే సరే, ఆయన డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చూస్తాడేమో, ఆయన ఎందుకు చూస్తాడు? యాంకరింగ్ చేస్తాడు, పోతాడు, వాళ్ళ స్టాఫ్ చూస్తారు, కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 24x7 చూసాం అనుకో, జీతం ఎవరిస్తారు మనకి నెలకి? చూస్తాం మనం? చూడం. మన పిల్లలు చూస్తారు, అది ఎప్పుడు సాయంత్రం చూస్తారు. మనం ఎప్పుడు చూస్తాం? సాయంత్రం ఏదో ఇంటికి వచ్చినప్పుడు లుంగి కట్టుకొని తినేటప్పుడు చూస్తాం, అంతే కదా. ఫైనల్ గా బిగ్ బాస్ మీద, అక్కడ జరిగే కార్యక్రమాల మీద, ఆటల మీద మీ ఒపీనియన్ ఏంటి ఒక మాటలో? బాగుంటాయి, నిజంగా బాగుంటాయి అన్న. ఏది ఆటలా? అది బాగుంటాయి, బాగుంటాయి అంటారు. బాగుంటాయి.